బాధితులు ఎవరైతే ఉన్నారో నలుగురు ముస్తాక్ కానీ, మహేందర్ కానీ, రాజేష్ కానీ, ఇంకొతను కూడా ఈ నలుగురు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈరోజు హాస్పిటల్ చూడడానికి వచ్చినాం. ముస్తాక్ అహ్మద్ ఇతను 13 సంవత్సరాల నుంచి పిఎంజీలో పనిచేస్తుండు. ఒక నమ్మకస్తుడు, ఒక నమ్మకం గలవాడు. అతనికి ఫైర్ చేస్తే స్కల్ పైకి వెళ్ళి పోవడం వలన అతనికి ఆపరేషన్ చేసిండ్రు. అతను దేవుని సేఫ్గా ఉండాలని కోరుకుంటూ సేఫ్గా ఉంటారు కూడా. ఇంతకన్నా పెద్దగా జరిగింది రాజేష్. అతనికి ఇక్కడ పొట్టలో నుంచి బుల్లెట్ కొడితే ఆ పొట్ట వెనుక నుంచి కూడా బయటకు వెళ్ళి అక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడు నేను మా కౌశిక్ ఎమ్మెల్యే గారు మరియు మా రవిశంకర్ గారుతో పాటు మన నగర అధ్యక్షుడు అందరం కూడా వెళ్ళి ఈరోజు ఆపరేషన్ చేయడానికి వెళ్ళాము. ఈ యొక్క సంఘటన ఖండిస్తున్నాం. కరీంనగర్ నగరంలో ఇంతవరకు ఇలాంటి చూడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైనా ప్రభుత్వం అప్రమత్తమై ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండాతో పాటు ఈ యొక్క దొంగలను ఎట్టి పరిస్థితుల్లో దొరకబెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా రేపు కూడా మళ్ళీ సిపిఐని కలుస్తాం. ఎటు వెళ్ళిర్రు, ఏ రూట్లో వెళ్ళిండ్రు, ఇంత నిర్లక్ష్యం ఎట్లా? యథేచ్ఛగా వచ్చి ఫైర్ చేసి స్కూటర్ మీద యథేచ్ఛగా పోతుండంటే ఏం ధైర్యం చూసుకున్నారు? ఎవరి ధైర్యం చూసుకొని చేసిండ్రు? ప్రభుత్వం ఫెయిల్యూర్ కనబడుతుంది ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం రోడ్ల మీద పోయేటప్పుడు చెక్ చేసుకొని ఆర్సీ ఉన్నదా, నాకబంద్ ఉందా, ఇవి కాకుండా ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా కరీంనగర్ తిరుగుతుండ్రా, ప్రజలకు హాని చేస్తున్నారా, యాంటీ సోషల్ ఎలిమెంట్ తోటి ప్రజలకు ఇబ్బంది అవుతారా అనే విధంగా ఆలోచించాలి. आउट इंजन पे वरी नहीं अच्छा ये लो लेकुंदी कहां से लगी यहां से लेके संजीवना है इसको संजीवना अरे